హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్న ఒక న్యూస్ చూసానండి. న్యూస్ ఏంటంటే బేసిక్‌గా కర్రీ దగ్గర స్టార్ట్ అయింది అని అన్నారు. దాని బిహైండ్ ద స్టోరీ చూస్తే కర్రీ కాదండి. అది లీగల్‌గా చాలా హ్మ్. అసలు వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏంటి అనేది దాని గురించయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం ఫార్వర్డ్ అయితదనమాట ఎక్కువ అందరికి. సో, మ్యాటర్‌కెళ్ళిపోదాము. బేసిక్‌గా మనము ఇండియన్స్ చూడండి, మీకు మొన్న నేను టూర్ ఛానెల్స్ పెట్టుంటాను గదా! టూర్ ఇయన్నీ కూడా. దాంట్లో కూడా చూడండి ఇండియన్ ఫుడ్ కోసం బాగా వెతుకులాడతామనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రియారిటీ ఏమిస్తా అంటే ఎక్కడైనా దొరుకుతుందేమో! మనం బాగా అలవాటు పడి ఉంటామండి. ఎంత తిన్నా గూడా ఆ ఫుడ్ తినేసరికి మనకొక ఫీలొస్తది. ఆ ఫుడ్ దొరుకుతదేమోననేసి. ఎందుకంటే చాలామంది చూడండి బర్గర్‌లు తినేద్దాం, బ్రెడ్‌లు తినేద్దాం అనుకుంటారు. మ్యాక్స్ ఒక 3, 4 డేస్, 1 వీక్ తినగానే బోర్ కొట్టేస్తది. మనకేంటంటే రైస్, ఇడ్లీ, దోస సంథింగ్ ఒక ఫుడ్ అనేది ప్రాపర్‌గా అలవాటు పడుంటాం. ఒక చపాతీ, పరోటా దానికి పక్క సైడ్ కర్రీ. మనం అలవాటు పడుంటాం. అది ఎక్కడైనా దొరుకుద్దా అనేసి బాగా. సో, హ్మ్, ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే బేసిక్‌గా స్టార్ట్ అయింది అక్కడే గాని బట్ బిహైండ్ ద స్టోరీ అది కాదనమాట. ఇప్పుడు ఇక్కడేంటంటే యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోర్డర్ దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ అనేది ఉన్నారు. స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బాండ్ కూడా అనొచ్చు. ఎందుకంటే పీహెచ్‌డీ చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ వచ్చేసి అక్కడ ఆహ్, అసిస్టెంట్ టీచర్‌గా అంటే మీకు తెలుసు కదా! నిన్నటి వీడియోలో చెప్పా గదా! ఎవరైనా ఎఫ్ఎన్ స్టూడెంట్స్ వచ్చి పార్ట్ టైమ్ జాబ్స్ రెస్టారెంట్‌లో కాదు, గ్యాస్ స్టేషన్‌లో కాదు, కాలేజెస్ ఆహ్, మనకి చూపిస్తదనమాట కొన్ని జాబ్స్. అందులో ఆమె టీచింగ్ అసిస్టెంట్‌గా చేస్తుందనమాట. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి లైక్ ఇద్దరు స్టూడెంట్స్ అనేసి కొన్ని ఛానెల్స్‌లో కొన్ని న్యూస్‌లో ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి కొన్ని న్యూస్‌లో ఉందనమాట. ఎనీహౌ అతను పీహెచ్‌డీ చేస్తున్నారనమాట. తరచూ మీకు ఇక్కడ చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పా గదా! మనకేంటి ఇండియాలో వేడిగా తినాలనుకుంటే ఆహ్, జొమాటోనో ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటాం. బట్ ఇక్కడ స్టూడెంట్స్ ఏందంటే, వచ్చినప్పుడు కొంచెం తెలుస్తది. 1 వీక్, 1 మంత్, సెకండ్ మంత్ నుంచి వాళ్ళు అంత ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టలేరండి. కాలేజీలో కొనుక్కొని అక్కడ క్యాఫ్టేరియాలో కొనుక్కొని తినాలన్నా గూడా మొత్తం డాలర్స్‌తోనే ఉంటుంది కదా! కాకపోతే ఎప్పుడు స్టూడెంట్స్ ఏందంటే, వీలైనంత వరకు కొంతమంది స్కిప్ చేస్తారు. కొంతమంది బాక్స్ పట్టుకెళ్తారు. కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే, కంపల్సరీ 5 డేస్ ఎళ్ళాల్సొస్తది. కొన్ని కాలేజెస్‌లో వీక్లీ థ్రైస్ అలా ఉంటాయి గావచ్చు. సో, వాళ్ళు బాక్స్ పట్టుకొని ఎళ్తారనమాట. ఇప్పుడు ఈ వాతావరణంకి కాఫీ కప్పు ఆడ పెడితే ఇలా చల్లగా అయిపోతదనమాట. సో, అలా పాపం వాళ్ళకేంటంటే ఫుడ్ చల్లగా అయిపోయి ఉంటది. వాళ్ళేం చేశారంటే ఫుడ్‌ని వేడి చేసుకోవడం కోసం అక్కడ క్యాఫ్టీరియా ఉంటది కదా! ఆ క్యాఫ్టీరియాలోకెళ్ళి ఫుడ్ వేడి చేసుకునే టైంలో కొంచెం వాళ్ళు వేడి చేసుకునే కర్రీ ఉంటది గదా! లైక్ పాలక్ పన్నీర్ మెయిన్ అసలు టాపిక్ అంతా ఇదే అనమాట. పాలక్ పన్నీర్ గురించి ఉంటది. పాలక్ పన్నీర్ వేడి చేసుకునేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి మీరు ఆ కర్రీని వేడి చేయొద్దు. స్మెల్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎవరైతే సీనియర్ స్టాఫ్ ఉన్నారో అలా అతనికి చెప్పడం జరిగింది. మనం ఎలా చూస్తామంటే చాలామంది పాలక్ పన్నీర్ కర్రీ వేడి చేసుకునేటప్పుడు గొడవ స్టార్ట్ అయింది. సో, ఆ కోణంలోనే చూస్తామనమాట. అలా కాదు యాక్చువల్లీ వాళ్ళు మెయిన్ దాని ఎనకాల ఏముందంటే, వాళ్ళు ఏవైతే కొన్ని క్లాసెస్‌కి రానీయకపోవడము, వాళ్ళకి ఏవైతే ఫండింగ్స్ వస్తాయో అవన్నీ కట్ ఆఫ్ చేయడము, అండ్ వాళ్ళ వైఫ్ టీచింగ్ జాబ్ ఉంటది కదా! ఆ పొజిషన్ నుంచి ఆమెను తొలగించడము. ఇలా కొన్ని కొన్ని తరచూ జరుగుతుండడం వల్ల వాళ్ళు ఆ కాలేజీ వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తే గూడా వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడము. వాళ్ళు ఇచ్చిన కంప్లెయింట్‌ని. అలా వాళ్ళేం జేశారంటే ఒకానొక టైంలో కాలేజీ నుంచి బయటకి రావడం జరిగింది. పీహెచ్‌డీ డిగ్రీ గూడా తీసుకోలేదు వాళ్ళు. బయటకొచ్చేసారు. బయటికి పంపించారో, వచ్చారనేది మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఎందుకంటే ఆహ్, ఒక్కొక్క న్యూస్‌లో ఒక్కోలా ఉంది. సో, ఎనీహౌ బయటకొచ్చిన తర్వాత పీహెచ్‌డీ డిగ్రీ గూడా తీసుకోలేదు. మీకు ఇక్కడేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడికొచ్చి ఎంఎస్ చేయాలన్నా, లైక్ బతకాలన్నా లోన్‌లు కట్టేసి ఇక్కడ వస్తాం మనము. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పీహెచ్‌డీ అంటే ఎంత ఖర్చు ఉంటదో చూడండి. సో, వాళ్ళేంటంటే ధైర్యంగా ఆ టైంలో బయటకొచ్చి యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోర్డర్ మీద ఫైల్ అయితే 2023 సెప్టెంబర్‌లో కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో, అప్పటినుంచి వాళ్ళు స్టిల్ 2 ఇయర్స్ కంటిన్యూగా ఎక్కడ గూడా బ్యాక్ స్టెప్ ఎయకుండా ఆహ్, పోరాడుతూనే ఉన్నారని జరిగింది. ఎందుకంటే న్యూస్‌లో క్లియర్‌గా ఉందనమాట. ఎందుకంటే మీరు చూడండి హ్యూమన్ టు మనిషి నుంచి ఒక మనిషికి ఇంకో మనిషికి ఏదైనా ఒక కేసు జరుగుతుంది అంటే గనుక అది ఓకే. బట్ ఒక మనిషికి ఒక సంస్థకి మధ్యలో ఒక కేస్ నడుస్తుంది అంటే గనక మీకు తెలుసు ఇక్కడ యూఎస్‌లో లాయర్ ఫీ కానీ సంథింగ్ యాజ్ యూజువల్ మీకు ఆల్మోస్ట్ ఎక్కడ ముట్టుకున్నా ఖర్చే ఉంటదండి. ఖర్చే ఉంటది. అది ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 2 ఇయర్స్ అంటే 2023 సెప్టెంబర్‌లో ఫైల్ చేసింది.
మొన్న అంటే 2025లో క్లియర్ అయింది. 2026లో వాళ్ళు ఇండియా వెళ్లారనేసి న్యూస్‌లో అయితే ఉంది. మ్యాటర్‌లో ఉంది. సో, వాళ్ళేంటంటే 2 ఇయర్స్ లాయర్‌ని పట్టుకొని ఇప్పుడేంటి ఒక కాలేజ్ అన్నా, ఒక స్కూల్ అన్నా, ఏదైనా ఒక కన్సల్టెన్సీ అన్నా మనకు ఒక లాయర్ అనేది ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. అసలు ఇప్పుడు ఏది కూడా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోరు ఇక్కడ. లాయర్ టు లాయర్. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళేదైనా చెప్తే మనం చేసేటట్టు ఉంటది. వాళ్ళు ఒక పర్సన్స్ అయ్యుండి ఒక సంస్థతో పోరాడారు కదా! ఫైనల్‌గా ఏం జరిగిందంటే అక్కడ ఎగ్జాక్ట్‌గా ఆహ్, వాళ్ళు ఎవరైతే ఏది కూడా ఇప్పుడు మనకేంటంటే ఇండియాలో ఎక్కువ నడుస్తా ఉంటది. ఇయర్స్ నడుస్తా ఉంటదనేసి అనుకుంటాం గదా! ఇక్కడేంటంటే అంత లాంగ్ గ్యాప్ కాకుండా షార్ట్ టర్మ్‌లోనే సెటిల్‌మెంట్‌కొచ్చేటట్టు. యూనివర్సిటీ వాళ్ళు ఆహ్, వాళ్ళతో అదే లైక్ వాళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ లాయర్‌తో ఒక సెటిల్‌మెంట్‌కొచ్చేసి దగ్గర దగ్గర $2,00,000 పే చేశారని. $2,00,000 అంటే ఆల్‌మోస్ట్ 1,60,00,000 లైక్ 1,80,00,000 సంథింగ్ 1,00,00,000 అయ్యుండొచ్చు. కాకపోతే మీరు ఆలోచించండి $2,00,000 అంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట. వాళ్ళిద్దరు పీహెచ్‌డీకి పెట్టి 2 ఇయర్స్ ఇక్కడ ఉన్నారు అంటే మీకు తెలుసు లైక్ డ్రీమ్ కానీ, మనీ కోసం గాని ఇక్కడికొస్తారు. వాళ్ళు అవన్నీ డబ్బులు పోతే పోయినాయండి. వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్‌లో యూఎస్‌కి వచ్చే అవకాశం ఉందా అంటే లేదండి. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఎట్లుందో తెలీదు కానీ ఇప్పుడున్న సినారియోస్‌కి ఒక్కసారి రిమార్క్ పడింది అంటే వాళ్ళకి లైఫ్ టైమ్‌లో కంటిన్యూగా అది క్యారీ అవుతానే ఉంటదనమాట. వాళ్ళు ఇక్కడ వాళ్ళతో పోరాడి అంత చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ యూఎస్‌కొస్తారా అంటే అది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయనమాట. దట్టు వాళ్ళు డ్రీమ్స్‌ని వదులుకొని పోయారు. మనీ చాలా మందికి చూడండి మనీ ఉంటే కొన్ని డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వవు. వాళ్ళకైతే ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిందో లేదో కూడా మనకు తెలీదు. పాపం సో, ఇక్కడ మనం పాయింట్ ఔట్ చేయాల్సింది ఏంటంటే చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే పాలక్ పన్నీర్ సెటిల్‌మెంట్‌కి $2,00,000 డబ్బులిచ్చారు గదా! ఇంకేంటి అనేసి ఆ వైబ్‌లో చూస్తున్నారు. కాకపోతే దాని బిహైండ్ వాళ్ళ ఎంత ఖర్చు పెట్టుంటారు. వాళ్ళిక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ 2 ఇయర్స్ అంటే మళ్ళీ రిటర్న్ రాదండి టైము. టైం ఒక్కసారి పోతే గనక దాన్ని మనం గెట్ బ్యాక్ చేసుకోలేము. మనీ పోతే గూడా ఇంకొక 1 అవర్ కష్టపడో లేదంటే ఇంకో జాబు ఇంప్రూవ్‌మెంట్ జాబ్ కొట్టి మన సాలరీ సంపాదించుకోవచ్చేమో గానీ ఒకసారి టైము, వాళ్ళ స్టడీ, వాళ్ళ డ్రీమ్స్ అవన్నీ కూడా మనం గెట్ బ్యాక్ చేయలేం కదా! సో, వాళ్ళ బాధను అర్థం చేసుకోకపోగా మళ్ళీ ఎలా అంటే, ఓహ్! పాలక్ పన్నీర్‌కి 2,00,000 వచ్చేసినియి డాలర్స్ వచ్చేసినాయంటే ఇంకేంటి మంచిగా ఉండొచ్చు కదా! అని చెప్పి అంటుంటే గూడా ఏమనిపిస్తుందంటే ఎప్పుడు కూడా మనం అన్నిటిని మనీతో సెటిల్ చేయలేమనమాట. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు ఇండియాకెళ్లారు. వాళ్ళకి ఇండియా వాళ్ళ మనీ వాళ్ళకి అందినియి. ఎనీహౌ బట్ వాళ్ళు 2 ఇయర్స్ ఎక్కడ కూడా మనం చూడండి ఏదైనా ఒక కేసేసినప్పుడు 1 మంత్, 2 మంత్, థర్డ్ మంత్, 6 మంత్స్‌కి చిరాకు పుడతదనమాట. కాకపోతే ఒక స్టూడెంట్స్ ఆ టైంలో ఉండి ఒక సంస్థతో పోరాడి ఫైనల్‌గా వాళ్ళు ఆహ్ అది ఎవరిది తప్పనేది ఇంకా అది మనకైతే కోర్టు ద్వారా అయితే కాలేజీ వాళ్ళేంటంటే పలానా ఆహ్, పరిహారం అయితే స్టూడెంట్స్‌కి ఇట్లా లైక్ వాళ్ళకి అందడం జరిగిందని జెప్పేసి కోర్టు ద్వారా తెలియజేశారు. అదే గాని మనం ఎక్కడ గూడా తప్పు చేశామని ఒప్పుకున్నట్టేం లేదు. కాకపోతే సెటిల్‌మెంట్ అయితే అయిందని జెప్పేసి కోర్టు ద్వారా తెలిసిపోతుంది గదా! ఇప్పుడు ఏ చిన్నది జరిగినా గూడా మొత్తం న్యూస్‌లో హ్మ్. మొత్తం పోస్టులు పెట్టేస్తున్నారు గదా! మనకేంటంటే ఇక్కడ మెయిను ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎవ్రీవన్ అనమాట. అంతేగాని అది డ్రెస్సింగా, జెండరా, ఏజా, కలరా అనేది లేదు. ఎవ్వరైనా ఈక్వల్‌గా ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటుంది. అంతేగాని నీ సాలరీ ఎంత, నువ్వేంటి అనేసి ఎవ్వరిని కూడా తక్కువ డిస్క్రిమినేట్ చేసి మాట్లాడకూడదనమాట. కాకపోతే అక్కడ మెయిన్ ఏంటంటే ఫుడ్ దగ్గర స్టార్ట్ అయ్యుండొచ్చు గొడవ. ఎగ్జాక్ట్‌గా ఓకే. ఎందుకు అంటే మీకు అక్కడ ఒక రీజన్ అయితే చెప్తాను నేను. కొన్ని సార్లు చూడండి మన నేను గమనించిన ప్రకారము ఫారినర్స్ ఐ మీన్ లైక్ ఇక్కడ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మన ఫుడ్‌ని. నేను రెస్టారెంట్‌కి ఎళ్తా కదా ఎప్పుడైనా. చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. అండ్ సజెషన్ కూడా అడుగుతారనమాట. ఏది బావుంటది? మీరు సజెస్ట్ చేస్తారా మాకనేసి. బట్ అందరూ అలా మన ఫుడ్ నచ్చాలని లేదు కదా! మనకేంటంటే ఎక్కువ చూడండి మనకి మసాలాలు ఎక్కువ దట్టిస్తా ఉంటాం. క్రేవింగ్స్ వస్తుంటాయి. మనకి కర్రీ లైక్ బాయిల్ అవుతుంటేనే చికెన్ గానీ, మటన్ గానీ అలా చూడండి. అవి ఉడుకుతుంటేనే మనకి క్రేవింగ్స్ వస్తుంటాయనమాట. లైక్ ఇక్కడ వాళ్ళేంటంటే నేను ఎక్కువ గమనించింది వెజ్జీస్ ఎక్కువ తింటారు. వెజ్ అంటే ఆహ్, మనకసలు నేనైతే ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ అలవాటు చేసుకుందేందంటే లైక్
మొత్తం ఆ సలాడ్ అది సలాడ్ బాగా అలవాటు చేసుకున్నారు. వాళ్ళేంటంటే సలాడ్ మధ్యలో లైక్ ఫిష్ కానీ, చికెన్ కానీ అలా అన్ని ఫ్రై ఐటెమ్సే తింటారు. సూప్ ఐటెమ్స్ చాలా తక్కువనమాట వాళ్ళు తినేది. మనకేంటంటే ఆ సూప్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక రకమైన స్మెల్. అండ్ ఇంకోటేంటంటే మసాలాలేస్తాం కదా మనం. అది ఇవాల్టికి ఓకే. రేపు మార్నింగ్ వరకు ఓకే. రేపు మధ్యాహ్నం హీట్ చేసుకునేసరికి ఆ టైంకి మేబీ ఆ స్మెల్ వాళ్ళకి పడకపోవడం వల్ల ఫైనల్‌గా మనం ఎలా ఆలోచించాలంటే మనకి నచ్చిన ఫుడ్ అందరికి నచ్చాలని లేదు. వాళ్ళు మళ్ళీ వేరే ఫుడ్ తింటారు. మనం అది నచ్చకపోయినా ఇప్పుడు మనం ఇంట్లోనే చూడండి ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. అలా నాకు తెలిసైతే చాలామంది మన ఫుడ్‌ని ఇష్టపడతారు. ఇష్టంగా అసలు పికిల్స్ అడిగి తింటారు. చాలా టేస్టీగుంది. మంచిగా అంటే వాళ్ళకి రైస్, ఆ పికిల్ అలవాటు చేసిన తర్వాత వాళ్ళసల ఆ ఫుడ్‌ని వదిలిపెట్టలేరు. కాకపోతే ఎక్కడో కొంతమందుంటారు. ఓకే. ఎనీహౌ దిస్ ఈజ్ నాట్ అండ్ ఆల్ హౌ మ్యాటర్ అనేది. కాకపోతే గొడవ కర్రీ దగ్గర స్టార్ట్ అయిందన్నా గూడా దాని బిహైండ్ ద స్టోరీ ఏంటనేసి నేను మీతో షేర్ జేసుకోవాలనిపించింది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.